హలో గైస్, మేము రీసెంట్గా రామోజీ ఫిల్మ్ సిటీ అయితే విజిట్ చేయడం జరిగింది. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అండ్ టికెట్ ప్రైస్ ఎంత పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుకైతే మనం రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే వెళ్తే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్లో టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ అనేది మీరు 2 వేస్లో తీసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్, ఇంకోటి ఆన్లైన్. ఆన్లైన్ తీసుకుంటే మనకి డిస్కౌంట్స్ అని కార్డ్స్ మీద ఇలా కొంచెం తగ్గే అవకాశం ఉంది. నాకైతే 1536 పడింది పర్ పర్సన్, ఎందుకంటే నేను క్రెడిట్ కార్డ్ కూపన్స్ వాడాను కాబట్టి. అండ్ ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకోవాలంటే మీకు అరౌండ్ 1800+ పడుతుంది అడల్ట్స్కి అయితే, అండ్ చిల్డ్రన్స్కి అయితే 1500+ అయితే పడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రీ. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం చెకింగ్ కంప్లీట్ చేసుకున్నాక లోపలికి వస్తే ఇక్కడ మన కోసం బస్సెస్ అనేవి ఉంటాయి. అక్కడ టైం టు టైం బస్సెస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫిల్ అయిన తర్వాత ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనం బస్సు ఎక్కిన తర్వాత మనల్ని మెయిన్ పాయింట్కి అయితే తీసుకెళ్తారు, ఇన్సైడ్ రామోజీ ఫిలిం సిటీ. నేనైతే మా మదర్తో అయితే వెళ్ళాను. అండ్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ లొకేషన్ మొత్తం. సో ఇక్కడ జనం అంతా మార్నింగ్ మనకైతే షో వేయడం జరుగుతుంది, వెల్కమ్ షో. సో ఇవి చూశారు కదా, ఇవన్నీ కౌబాయ్ సినిమాల్లో షూటింగ్ చేయడానికి యూజ్ చేసే లొకేషన్స్. ఇక్కడైతే వాళ్ళు ఫైట్ చేసి మనకి షో అయితే వేస్తున్నారు, కౌబాయ్ సీన్స్ ఇవన్నీ. ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మార్నింగ్ 9కి అయితే షో అయితే ఉంటుంది. అండ్ అది కంప్లీట్ చేసుకున్నాక మనం యురేకా పాయింట్కి అయితే వస్తాం. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మనం బస్ ఎక్కిన తర్వాత మనకి గైడ్ ఏ లొకేషన్స్ ఎలా ఉన్నాయని మొత్తం చెప్తారు. आप देख सकते हैं जोधा अकबर मूवी में ये ऋतिक रोशन का पैरिस के जैसे भी यूज किया. लेफ्ट साइड में देखिए ये सियारा गार्डन है, ये टोटली so mostly use a group songs, romantic songs. आप देख सकते हैं डटी पिक्चर मूवी उल्ला अल्लाह सॉन्ग. अल्लू अर्जुन जुलाई मूवी वो मधु नामन से मूवीज में ग्रुप के जैसे भी यूज करते हैं लोकेशन. Now right hand side Angel Fountain, highest fountain in the Ramoji Film City. So Roman architecture से डिजाइन किया है. आप देख सकते हैं ऑल द बेस्ट मूवी टाइटल सॉन्ग. Now left hand side Limelight Garden, जो ब्लैक कलर स्टेज दिख रहे हैं आपको, आप देख सकते हैं रॉकस्टार मूवी वो नादान परिंदा सॉन्ग यहीं पे शूट किया. एंड शाहरुख खान दिलवाले मूवी क्लाइमैक्स चर्च से गोवा का सेट यहीं पे डाल के शूट किया चर्च. द लेफ्ट साइड टॉप. नाउ राइट हैंड साइड राइट द चंद्रमुखी मूवी वेंकटापुरम पैलेस सैनिटरी. सरकार राष्ट्र सूर्यवंशम मूवी अमिताभ बच्चन हवेली. मलयालम मूवी पत्रम 2020 मूवी शॉट किया. The KGF की मूवी यश पैलेस, RRR मूवी गवर्नर ऑफिस. షాప్స్, మూవీస్లో చూపిస్తారు కదా షాప్స్, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ దీంతోపాటు చాలా సెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదన్నీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా సెట్స్ అనమాట. బాహుబలి సెట్కి అయితే వెళ్తాం. అక్కడ మనం బస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బాహుబలి సెట్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఈటీవీ ఆఫీసెస్ అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి వన్స్ మనకి లొకేషన్, మూవీ సెట్ లొకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం సెంట్రల్ జైలు ఇవన్నీ చూస్తాం. చూడండి ఇక్కడైతే మనకి సెంట్రల్ జైలు అయితే ఉంది. అండ్ మనకి సెట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ భాగవతం సెట్కి అయితే వచ్చాం. ఇక్కడ అన్ని కృష్ణుడి గురించి అయితే ఉంటుంది. సో బ్యూటిఫుల్గా ఉంది చూడండి సెట్ అయితే.
అండ్ ఈ సెట్ అంతా జస్ట్ పైన తాళ్ళ సపోర్ట్ అయితే చేశారనమాట. ఈ చూడటానికి అచ్చం రియల్గా చెక్కినట్లయితే ఉంది ఆర్కిటెక్చర్ మాత్రం. బట్ ఇది లోపలంతా డమ్మీగానే ఉంటుంది. సౌండ్ అయితే వస్తుంది, ఒకసారి కొట్టి చూడండి. అండ్ మనకి ఇక్కడ 2 సెట్స్ అయితే ఉన్నాయి. ఇలా భాగవతం సెట్ చూసిన తర్వాత మనం ఇలా బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఏమైనా మూవీస్ అయితే చేస్తారు కదా రైల్వే స్టేషన్స్లో, సో ఆ సెట్స్ అనమాట. అండ్ దాని తర్వాత మనం బాహుబలి సెట్కి అయితే వచ్చాం. ఇది మహిష్మతి సామ్రాజ్యం అనమాట. సో మనం మూవీ స్టార్టింగ్లో చూస్తాం కదా ట్రైలర్లో, మూవీలో. సో ఇదే అనమాట సెట్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇలా ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తే మనకి బాహుబలి సెట్ అయితే ఫుల్గా కళకళలాడుతూ కనిపిస్తుంది. అండ్ ముందుగా ఇక్కడ శివలింగం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ స్తంభం చూసినట్టయితే దేవసేనని కట్టేసిన స్తంభం. అండ్ ఈ శివలింగం చూశారు కదా, మోస్ట్ ఫేమస్ లాస్ట్ ఫైట్ సీన్లో ఈ శివలింగం దగ్గరే మన ప్రభాస్ అన్న ఫైట్ చేస్తూ ఉంటాడు. సో సో ఇది అంతా బాహుబలి సెట్ చూడండి ఒకసారి మీరు కూడా. సో మనం బాహుబలి సెట్ చూసిన తర్వాత మేమైతే లంచ్ చేసాం. లంచ్ చేసిన తర్వాత రేట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. రేట్స్ అయితే చాలా హైలో ఉన్నాయి. బట్ అటు పేర్లు కూడా ఒకసారి చూడండి, మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అండ్ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లండన్ సిటీకి అయితే వస్తాం అనమాట. ఫారిన్ సిటీస్లో ఇక్కడ సీన్స్ అనేవి ఇక్కడ షూట్ చేస్తారనమాట. ఇవన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ చింపాంజీ లోపల దానికి వెళ్తే మనకి లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. సో ఒకసారి వెళ్దాం రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అవతార్ క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేస్తారో ఈ క్రియేటర్ అయితే చేసి చూపిస్తారనమాట. సో ఆవిడ ఒక స్పెషల్ కాస్ట్యూమ్ అయితే వేసుకున్నారు. ఆవిడ ఎలా చేస్తుందో ఆ స్క్రీన్ మీద అలా అవతార్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈయన చుట్టూ దగ్గర ఆ కెమెరాస్ అయితే ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ నేను ఫోకస్ చేసి ఆ యొక్క మూమెంట్ క్యాప్చర్ చేసి అలా మనకు చూపిస్తుంది అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి రూమ్స్ అయితే ఉంటాయి ఆడుకోవడానికి, స్కేరీ రూమ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. పర్ పర్సన్ 200 అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అది కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చూసారా మన లండన్ సిటీ అంతా అసలు అచ్చం లండన్ వెళ్ళినట్టే అనిపిస్తుంది. అలా ఉన్నాయి మొత్తం సేమ్ టు సేమ్. అంతా ఫారెన్ సీన్స్ అన్నీ ఇక్కడ షూట్ చేస్తారు లండన్ వెళ్ళకుండా మన కోసం. మనమేమో లండన్ వెళ్ళి షూట్ చేశారేమని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. నేను కూడా అంతే అనుకునేవాడిని ఇక్కడికి వచ్చేంతవరకు. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్పెషల్ లొకేషన్ అయితే చూపిస్తాను రండి. చూసారా, ఇది ఇక్కడ నుంచి చూస్తే ఒకవైపు హాస్పిటల్, ఇది ఇంకోవైపు, ఇది హాస్పిటల్ ఒకవైపు హాస్పిటల్ కదా, ఇది ఇంకోవైపు చూస్తే లైబ్రరీ. అండ్ ఇంకోవైపు చూస్తే ఇది ఎయిర్పోర్ట్ అనమాట, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకి చర్చ్ అయితే ఉంటుందన్నమాట. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఫ్లైట్ లాగా ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళొచ్చు. స్టెప్స్ అనమాట. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ కదా, దీన్ని మనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అని లైక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్టు కానీ లేకపోతే గాల్లో ఉన్నట్టు చూపించడానికి ఈ గ్రీన్ స్క్రీన్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో లోపలికి వెళ్తే ఇలా మనకి ఫ్లైట్లో యాస్టీస్ ఫ్లైట్లో ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది అనమాట. పైన లగేజ్ పెట్టుకోవడానికి కానీ విండోస్ కానీ సీటింగ్ కానీ త్రీ సీటింగ్ అయితే ఉంది ఇక్కడ మనకి. సో అసలు వచ్చి ఫ్లైట్లో ఉన్నట్టే ఉంది. ఆ సీన్స్ అన్నీ మనకి ఫ్లైట్లో ఇక్కడ షూట్ చేస్తారు. అండ్ ఇది మనం కంప్లీట్ చేసుకున్నాక ఇంకో బస్ తీసుకొని
హవా మహల్కి అయితే వెళ్ళాల్సి ఉంది. సో ఇక్కడ మనకి హవా మహల్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మొత్తం అసలు మనకి రాజస్థాన్ కల్చర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి రామోజీ ఫిల్మ్ సిటీ టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఈ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అయితే ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి మనకి రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చూడండి ఇది కింద నుంచి చూస్తే మనకి హవా మహల్ అన్నమాట. సో ఇక్కడ మనకి కింద గార్డెన్ ఉంటుంది, చాలా ఫొటోస్ పిచ్చు. అండ్ దీన్ని కంప్లీట్ చేసినాక మనం మాయాలోకి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ మనకి షో అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి మూవీస్లో వేస్తారు కదా చిన్న చిన్న సెట్స్, ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్స్ అనేవి ఈ సెట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారనమాట. ఇవి ప్రిపేర్ చేసిన తర్వాత డైరెక్ట్ అప్పుడు మనకి సెట్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇక్కడ చేసిన మూవీ సెట్స్ అనమాట. అండ్ ఇవి మూవీస్లో కూడా ఉన్నాయి. ఇది పార్లమెంట్ సెట్. అండ్ మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇలా షో అయితే వేయడం జరుగుతుంది, మూవీస్ ఎలా డైరెక్ట్ డిజైన్ చేస్తారు అనేసి. అండ్ ఆ షో అయిపోయిన తర్వాత మనం జాపనీస్ గార్డెన్కి అయితే వెళ్ళాలి. నేనైతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు గార్డెన్ ఇప్పుడు చూసేది కాబట్టి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్కి అయితే వచ్చాం. ఇక్కడ చూడటానికి నాకు అంతేం అనిపించలేదు కానీ మన ఇంటి దగ్గర ఉండే బటర్ఫ్లైసే ఉన్నాయి ఇక్కడ కూడా. సేమ్ అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు ఈ బటర్ఫ్లై గార్డెన్ నాకైతే. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ప్యారెట్తో ఫోటో అయితే తీసుకోవచ్చు. ఫోటో తీసినందుకు ఛార్జ్ అయితే లేదు కానీ బట్ దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి పర్ పర్సన్ 100 రూపీస్ అంట. సో నేనైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే తీయొద్దని చెప్పేసి అని అన్నారు. అండ్ దీని తర్వాత ఇక్కడ మనకు వస్తే ఎకో పార్క్ లాగా ఉంది. ఇక్కడ మనకి బాతులు ఇవన్నీ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటో వాటి పేర్లు కూడా తెలియదు మనకి. అండ్ ఇక్కడ మనం వచ్చి చూస్తే మనకి ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ మనకి మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫొటోస్ అయితే చాలా సూపర్గా వచ్చాయి. ఫొటోస్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఈ యొక్క ప్లేసెస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యారెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి జంటలుగా. చూడటానికి చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ మనం ప్యారెట్తో ఫోటో కూడా దిగొచ్చు. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే తీసుకుంటారు. సో వాటికి ఫుడ్ పెట్టి వాటితో ఫోటో అయితే దిగొచ్చు. సో ఈ ప్యారెట్ చూసినట్టయితే అసలు నన్ను వదలట్లేదు. నా షర్ట్ అయితే కొరికేస్తూ ఉంది వెళ్ళిన కాడి నుంచి. అది అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చినట్లయితే మనకి ఆస్ట్రిచ్ అండ్ ఇక్కడ ఫౌంటైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకి బోన్సాయ్ గార్డెన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇవి సీన్స్ ఉంటాయి కదా, ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి సీన్స్ ఉంటాయి కదా లైక్ పాతకాలంలో మాంత్రికులు తాంత్రికులు ఇవన్నీ చేసే సీన్స్ అనేవి ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. సో ఇది గౌతమ్ బుద్ధుడు ఇలా ధ్యానం చేస్తున్నట్టయితే ఇక్కడ గౌతమ్ బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్లయితే ఉంది. చూసినట్టయితే ఇక్కడ ఎవరు లేరు, ఒక మెయిన్ తప్ప. చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా అయితే ఉంది. అండ్ దీంతోపాటు చూడండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ లొకేషన్ అయితే లైట్స్తో పాటు. అండ్ ఇక్కడ ఒక స్నేక్ అయితే ఉంది, జాగ్రత్త భయపడతారు పిల్లలు అయితే. అండ్ మనకి ఇక్కడ ఎవ్రీ మినిట్కి షో అయితే వేయడం జరుగుతుంది. చూడండి కృష్ణస్వామి నాట్యం చేయడం అయితే చూస్తాం. అది కంప్లీట్ చేసుకున్నాక మనం బయటకు అయితే ఇలా వచ్చేస్తాం. ఇక్కడ గౌతమ బుద్ధుడు పడుకున్నట్లు 4-5 బుద్ధులు మెడిటేషన్ చేస్తున్నట్లయితే ఉంది. అండ్ అలా నడుచుకుంటూ బయటకు వస్తే మనకి బ్యూటిఫుల్ పార్క్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడే మనకి చాలా మూవీ సాంగ్స్ అనేవి షూట్ అయితే జరుగుతూ ఉంటాయి. మీరు రైట్ సైడ్లో చూసినట్టయితే అది మనకి బోన్సాయ్ గార్డెన్ అనమాట. చిన్న బోన్సాయ్ మొక్కలు అయితే ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉన్నారు. అసలు ఎవరో కానీ అసలు పేరు పెట్టడానికి లేదబ్బా. రామోజీ ఫిలిం సిటీ మనకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ఎక్కడ కావాలంటే అక్కడ మనకి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, స్నాక్స్ ఫెసిలిటీ ఉంది. సో మనం ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అక్కడ నుంచి. సో అక్కడ నుంచి మనం దీని నుంచి మన లాస్ట్ డెస్టినేషన్కి అయితే వస్తాం. అదే రామోజీ ఫిలిం సిటీ మూవీ మ్యాజిక్ అనమాట.
సో ఇక్కడ నుంచి లోపలికి వస్తే లోపల లొకేషన్ అంతా ఇలా ఉంది, చూడొచ్చు. బ్యూటిఫుల్గా ఉంది. స్టార్టింగ్ ఒక ముగ్గురు లేడీస్ని పిలిచారు. ఆ లేడీస్ బైక్ మీద కూర్చొని రైడ్ చేసినట్లు ఉంది. అండ్ నెక్స్ట్ దానికి సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ఇది పెట్టారు. మొత్తం ఆ మూవీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి స్క్రీన్ మీద వేస్తారనమాట. సో అది కావాలంటే మీరు బయట మనకి అవైలబుల్గా ఉంటుంది, అదే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హాల్లోకి వస్తే మనకి ఇక్కడ టాయ్ ట్రైన్లో తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి బ్యూటిఫుల్గా చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ యొక్క రైడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక మనం బయటకు వస్తున్నట్టయితే మనకి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో కనిపిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ షర్ట్స్, క్యాప్స్, ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. పర్సెస్ కానీ లేకపోతే టాయ్స్ కానీ. అండ్ అలా బయటకు వచ్చిన తర్వాత మనం థర్డ్ హాల్లోకి అయితే వెళ్తాం. అదే స్పేస్ యాత్ర. దీని అయితే ఖచ్చితంగా మిస్ చేయమాకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్పేస్ యాత్ర. అండ్ దీంతో మన యొక్క రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ అయితే అయిపోతుంది. దీని తర్వాత మనం యూరేకా పాయింట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం యూరేకా పాయింట్కి అయితే వెళ్ళాలి. అక్కడ మనకి క్లోజింగ్ షో అయితే ఉంటుంది. అండ్ నేనైతే అది మిస్ అయ్యాను, దాన్ని మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ మీకు ఫోటో పాయింట్ అయితే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత రామోజీ అని చెప్పేసి బయట ఫోటో పాయింట్ బూత్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే వెళ్ళేటప్పుడైనా ఫోటో అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంత గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యు గైస్, సైనింగ్ ఆఫ్.